ఈరోజు రవ్వ గారెలు చేయబోతున్నానండి. ఈ రవ్వ గారెల కోసం బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకోవాలండి. ఒక కప్పు తీసుకున్నాను. రవ్వ తీసుకున్న ఒక కప్పుతోటే ఒక పావు కప్పు అటుకులు కూడా తీసుకోవాలండి. ఇవి కూడా వేసుకుందాం. తీసుకున్నాం కదండి, వాటిని మిక్సుకోవాలి. మెత్తగా, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వీటిని. కదండి, మిక్సీ పట్టుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకుని అలా కలుపుకోవాలండి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇంకా మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు పోసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. పిండి అంతటికి బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ అయితే అసలు వేయొద్దండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. బాగా నానుతుంది పిండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, దీన్ని తీసుకుని మీడియం సైజు ఒక బంగాళాదుంప ఉడకబెట్టుకుని పెట్టుకోవాలండి. ఇది ఇలా అదే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుని పిండిలో కలిపేసుకోవాలండి. మొత్తం పిండిలో మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలండి. మొత్తం పిండిలో అంతా కలిసేట్టుగా కలిపేసుకుని ఇందులో చిటికెడు వంట సోడా వేస్తున్నానండి. ఇది కూడా వేసుకుని ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకుని, కొంచెం కరివేపాకు తరుగు, కొద్దిగా అల్లం తరుగు, పచ్చిమిరపకాయ తరుగు వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేయట్లేదు. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు అవి సరిపోయినాయి లేదో ఇప్పుడే చూసుకోండి. మనం పెరుగు కలుపుకున్నాం కదండి, అది బాగా పుల్లగా ఉండి పెరుగు అవ్వకూడదు, మరి కమ్మగా ఉండి పెరుగు కాకూడదండి. మీడియంలో ఉండాలి పెరుగు. అలా అయితే గారెలు బాగుంటాయి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకుని బాగా వేడవనివ్వాలి ఆయిల్. ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు టీ స్ట్రెయిన్ అయితే వేస్తున్నానండి. నేను మామూలుగా చేతితోటైనా వేసుకోవచ్చు. కొంచెం తడి చేసుకుని చేయి తడి చేసుకుంటూ కొంచెం గారెలాగా ఒత్తుకోవాలండి. ఇలా అయితే ఈజీగా వస్తాయండి. అప్పుడే గారెలు వేయడం రాలేని వాళ్ళకి కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా అయితే చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ ఆయిల్లో వేసుకోవాలి. సేమ్ మినపగారెలకి ఏం తీసుకోవండి. గారెలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి చేసుకుంటే మళ్ళీ వదిలిపెట్టరు. ఇవి చక్కగా వేగినాయి కదా, తీసేసుకుందాం. చాలా బాగా అందంగా వస్తున్నాయి కదండి. నేను ఏమాత్రం వాటర్ పోయలేదండి. మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే చెయ్యి తడి చేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని రవ్వ గారెలు రెడీ అయిపోయి. పిండి రుబ్బుకునే పని లేదు, పప్పు నానబెట్టి పెట్టుకునే పని లేకుండా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్స్ కూడా చేయండి.